ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత మండిపడ్డారు. ఈ సందర్భంగా పిఠాపురంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆమె ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా జరిగాయని గుర్తు చేశారు. అయితే నిర్మాణం పూర్తి కాని మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి అప్పగించడం ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందని అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుండగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు. సేకరించిన సంతకాలను పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నామని వంగ గీత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే మేడం. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ని నిర్మాణం కోసం అనుమతులు తీసుకొచ్చి చాలా వరకు పూర్తి చేసి మిగిలిన నిర్మాణ దశలో ఉన్న వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరూ చెప్పినా ఏం చెప్పినా కూడా పూర్తిగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ జీవోని 66 సంవత్సరాలకి వ్యాపార దృక్పథంతో మరి పూర్తిగా దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది కాదు, ప్రైవేట్ వారికి అమ్మివేయడం జరిగింది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని. అందుకోసమే దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాల సేకరణ చేసి మరి ఇవన్నీ కూడా ఆ గవర్నర్ గారికి అందజేసి ఈ జీవోని రద్దు చేయడానికి పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని వర్గాల మరి వారు కూడా, అన్ని సంఘాల వారు కూడా, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంస్థాగత ప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నవారు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు వెళ్ళి సమావేశం ఏర్పాటు చేసి వీధుల్లో తిరిగి స్వచ్ఛందంగా సంతకాల సేకరణకి వెళ్ళిన వెంటనే ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారు, వృత్తులకు అతీతంగా సంతకాలు చేశారు, వయసులకు అతీతంగా సంతకాలు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా, స్త్రీలు, పురుషులు అందరూ కూడా, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల వారు కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొని తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ప్రజలకి. కాబట్టి 66 సంవత్సరాలకి ఇచ్చేయటం మేము పూర్తిగా నిరసిస్తున్నాం. ఈ సంతకాల సేకరణలో మరి పూర్తిగా సహకరించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా వారికి, మరి జర్నలిస్టులకి, సోషల్ మీడియా వారికి, ముఖ్యంగా మేము వెళ్ళిన వెంటనే ఆదరించి సంతకాల సేకరణలో పాల్గొన్న, సంతకాలు స్వచ్ఛందంగా చేసిన ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడబడుచు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం.